ఆస్ట్రో యోగి మొదటి జ్యోతిష్కుని సంప్రదింపులు కేవలం ₹1కే. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మేషరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు సోషలైజ్ చేయడం, పార్టీ ఇవ్వడం పైన ధ్యాస. మీ పని మీద ఇతర ముఖ్యమైన విషయాలపైన మనసు పెట్టడానికి టైం లేదు. మీ బాధ్యతలను గురించి ఏదైనా చేయాల్సి ఉందన్నా అది చెవులకెక్కదు. ఈరోజు అవిశ్రాంతంగా నిరుపయోగంగా కూర్చొని ఉండే పరిస్థితిని మీరు తెచ్చుకున్నారు. దీని నుండి బయటపడటం మంచిది. మేషరాశి రొమాన్స్. ఈరోజు మీ బంధుత్వంలో ప్రణయభరితమైన తళుకులు, మెరుపులు, విషయాశక్తిని గోచరిస్తున్నాయి. ఈనాటి మీ అనురాగ బంధంలో మీరు చాలా కాలం నుండి ఇద్దరు కలిసి ఉంటున్నప్పటికీ, మీరు మీ తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య ఉన్నప్పటికీ కూడా కొంచెం ఎక్స్ట్రా శ్రద్ధ, ఆప్యాయత ఈరోజు కూడా కనిపిస్తూనే ఉంటాయి. ఇది మీ సంబంధానికి చాలా ఆరోగ్యకరమైన సూచకం. అలాగే మీరు దానిని గురించి చెప్పడానికి భయపడనక్కర్లేదు. మేషరాశి కెరియర్. మీ ఉద్యోగాన్ని మార్చడం కోసం వేసిన ఒక ప్లాన్ ఫలవంతం అవుతుంది. ఈరోజు వృత్తి రంగంలో ప్రస్తుతం మీలో ఎన్నాళ్ళు ఉన్న ఆదర్శాలను, మానసిక ఉద్రేకాలను పారద్రోలటంలో మీకు ఉపశమనం కలిగిస్తుంది. ఇదే సమయంలో క్రొత్త ఊపిరిని నింపడమే కాకుండా మీ ఉద్యోగాభివృద్ధికి కూడా వీలు కల్పిస్తుంది. అయితే ఈ ఉద్యోగంలో మీరు విజేతలుగా నిలవాలన్నా, భవిష్యత్తులోని అవకాశాల్లోనూ మీ సమయస్ఫూర్తిని మరియు పాజిటివ్ ఆలోచన విధానాన్ని కొనసాగిస్తూ ఉండాలి. మేషరాశి ఫైనాన్స్. రియల్ ఎస్టేట్ కొనడం కానీ అమ్మడం కానీ చేయడానికి చాలా మంచి రోజు. అందుచేత మీరు ఏదైనా ఆస్తిని అమ్మివేయాలని లేక వదిలించుకోవాలని చూస్తూ ఉంటే అటువంటి నిర్ణయాన్ని ఈరోజు తీసుకోవచ్చు. అయితే మీ డాక్యుమెంట్లన్నిటినీ మీరు తప్పకుండా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఈ రోజు ఎంత మంచి శుభప్రదమైన రోజైనా ఇటువంటి క్లిష్టమైన వ్యవహారంలో సంభవించే పొరపాట్ల నుండి మిమ్మల్ని రక్షించలేదు. కానీ ఈ మంచి రోజును సద్వినియోగం చేసుకుని లాభాన్ని పొందండి. ముందుకు సాగిపోగలిగే సూచనలు కనిపిస్తున్నందుకు. మేషరాశి హెల్త్. మీలో ఉన్న అంతులేని ఓపిక, శక్తి పనులను ఒక్క చిటికలో పూర్తి చేయడానికి సహకరిస్తాయి. ఒత్తిడి మరియు మానసిక సమస్యలను చక్కగా హ్యాండిల్ చేయగలిగే శక్తిని మీ ఆధ్యాత్మిక చింతన కలుగజేస్తుంది మీకు. ఈరోజు మీలో కొందరు అలసిపోయినట్లు ఉండవచ్చు. అందుచేత మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం మీరు అనుభవిస్తున్న ఆరోగ్యాన్ని అలాగే నిలబెట్టుకుంటూ ఉండే ప్రయత్నం చేస్తూ మీ ఆరోగ్యాన్ని అనారోగ్యానికి దూరంగా ఉంచుతూ కాపాడుకోవాల్సిన రోజు ఇది. ఈరోజు మీరు జాగ్రత్తను తీసుకొని కావాలని మీ ఆరోగ్యానికి రక్షణ కల్పించుకోవడంలో మీ ఆరోగ్యాన్ని మరికొంతకాలం క్షేమదాయకంగానే ఉండేట్లు చేసుకోగలుగుతారు. వృషభ రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు ఇంటి నుండి, ఆఫీసు నుండి బయటకు వెళ్ళి ప్రకృతి అందాలను తిలకించాలని కాస్త ఆసక్తిగా ఉంటారు. ఈ మధ్య కలిగిన పని ఒత్తిడిని కాస్త వదిలించుకొని మీ మైండ్ని ప్రశాంతంగా ఉండేటట్లు క్లియర్ చేసుకుంటారు. మీ కుటుంబాన్ని ఒక పార్కుకో లేక ఒక పబ్లిక్ ప్లేస్కో తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వృషభ రాశి రొమాన్స్. ఈరోజు మీ భాగస్వామితో తిరిగి మీరు సంబంధం ఏర్పరచుకోగలుగుతారు. ఇటీవల దాకా ఇది మీకు వీలు కాని తరహాలో. రోజు సాగిపోతూ ఉండే దైనందిన గృహ సంబంధమైన సాధారణ జీవితం ప్రారంభంలో మీ సంబంధంలో ఉండే ప్రణయభరితమైన సంకేతాలను లేకుండా చేసి ఉండవచ్చు. ఈరోజు ఈ ప్రణయపూరిత జీవితానికి తిరిగి ఇంకొకసారి అంకురార్పణ చేసి ఆ కాంతి రేఖలను మరోసారి ప్రజ్వలింప చేయండి మీ జీవితాలలో. వృషభ రాశి కెరియర్. విద్యార్థులకు ఇది చాలా మంచి రోజు. మీలో విశ్వాసాన్ని కలిగి ఉండండి. మీ విలువలను విశ్వసించండి. అలాగే పాజిటివ్గా ఉండండి. మీ భవిష్యత్తు గురించి మీరు భయపడితే ఇటువంటి భయాలు ఏ విధమైన ఆధారం లేనటువంటివని వేరే చెప్పనక్కర్లేదు. మీరు చేయగలిగిందంతా బాగా చేయండి. మిగతాదంతా బాగానే ఉంటుంది. వృషభ రాశి ఫైనాన్స్. అంతర్జాతీయ ట్రేడింగ్ మరియు వ్యాపార సంబంధిత అంతర్జాతీయ మార్కెట్ ఈరోజు హైలైట్ చేయబడుతున్నాయి మీ విషయంలో. ఇవి ఈ రంగాలలో ఉండే వ్యాపారులకు లాభదాయకమైన అవకాశాలను కలిగిస్తాయి. ఇటువంటి లాభదాయకమైన టైంను ఉపయోగించుకొని లాభాన్ని పొందండి. అలాగే మీ వ్యాపార పరిధులను కూడా ఎంత దూరం వరకు విస్తృతపరచుకోవాలో అంతవరకు చేయండి. వృషభ రాశి హెల్త్. జీర్ణ సంబంధిత సమస్యలు కనిపిస్తున్నాయి. ఈరోజు కాస్త లైట్గా తినడం వల్ల మీకు కొంత ఉపశమనం లభించవచ్చు. మీలో చాలామంది శారీరక శ్రమపై ఫోకస్ చేయవలసి ఉంటుంది. అతిగా తిన్నదంతా అధిక శారీరక బరువునకు దారి తీయకుండా, అలాగే కడుపులో ఇబ్బందిని పుట్టించకుండా ఉండేందుకు ఈరోజు మీ నోట్లోకి ఏ విధమైన ఆహారం వెళుతోందో గమనిస్తూ ఉండండి. మీ మనసును దానిపై లగ్నం చేసి హానికరమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటి నుండి తప్పించుకోగలరు మీరు. మిథున రాశి ఓవర్వ్యూ. ఈరోజు వినోదాలతో, కేళీ విలాసాలతో అమిత ఉత్సాహంగా గడిపే రోజుది.
వీలైనంత వరకు ఎక్కువ స్థాయిలోని ఎంజాయ్ చేయండి. ఈ టైంలో మీ డైలీ రొటీన్ నుంచి ఒక చిన్న బ్రేక్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీ ఆప్తులతో జాయ్ రైడ్ చేస్తూ ఎంజాయ్ చేయండి. మీరు ఈ రోజంతా ఆనందంగా గడపండి. మిథున రాశి రొమాన్స్. ఈరోజు మీరు కాస్త రిలాక్స్ అవ్వాల్సిన రోజు. మీ గ్రహాలు మిమ్మల్ని అలాగే ఉండాలంటున్నాయి. ఈరోజు కొంతమంది మీ స్నేహితులను తీసుకుని మీరు ఒక సినిమాకు డిన్నర్కు ఎందుకు వెళ్ళకూడదు? ఈ కార్యకలాపాలు మీకు చాలా ఆనందాన్ని కులాసాను కలుగజేస్తాయని ఈరోజు సంకేతాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీ ప్రేమను కొనసాగించడంలో ఈరోజు కాస్త బ్రేక్ తీసుకోండి. మిథున రాశి కెరియర్. విజయాన్ని సాధించాలనే బలమైన కోరిక మీరు ఎదుర్కొనే చిన్న అడ్డంకులను అధిగమించడానికి మిమ్మల్ని కొన్ని ఊహించదగిన రిస్కులను తీసుకోవడానికి ఉసిగొలుపుతుంది. ఏవో కొన్ని పరాజయాలు ఉన్నప్పటికీ సంతోషించదగ్గ విషయం ఏమిటంటే మీ నమ్మకమే మిమ్మల్ని ముందుకు సాగిపోవటానికి సహకరిస్తుంది. చిన్న చిన్న అనుభవాలు కూడా మీకు మంచి పాఠాల వంటివి. ఏమైనా ఆటంకాలు ఎదుర్కొనడానికి వీలు కానివిగా కనిపించినా వాటితో పోరాడగలిగే పటిమను మెరుగుపరచుకోండి. మిథున రాశి ఫైనాన్స్. విదేశీ లావాదేవీలతో లేక సహకార వ్యాపార రంగంలోనూ మంచి లాభాలు పొందుతారు. మీరు ఇంకొక పార్టీ ఎవరితోనైనా భాగస్వామ్యం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే, ముఖ్యంగా విదేశాల నుండి అయితే సంభాషణలతో ముందుకు సాగిపోవటానికి ఇది చాలా మంచి టైము. ప్రయాణంలో ఉన్నవారు వేగంగా వస్తూ ఉండే మార్పులకు అనుగుణంగా ఉంటూ ఉండాలి. వారి ట్రిప్స్లో అభివృద్ధికరమైన మంచి ఫలితాలు వచ్చినా సరే, మీ సంస్థకు ఆర్థిక అభివృద్ధిని లాభాలను గడించి పెట్టే క్రొత్త అకౌంట్ను మీరు ప్రారంభించవచ్చు. మిథున రాశి హెల్త్. ఈరోజు జలుబు కానీ దగ్గు కానీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దుమ్ము ధూళిగా ఉండే వాతావరణానికి దూరంగా ఉండండి. నిమ్మరసం లాంటి పండ్లు ఆకుకూరలు తీసుకోండి. మీ ఆరోగ్యాన్ని ఉన్నత స్థాయిలో ఉంచుకునేందుకు మీకు తలనొప్పి కూడా వచ్చే అవకాశం ఉంది. అందుచేత శబ్దం బాగా వచ్చే చోట నుండి దూరంగా ఉండండి. మీ శరీరంలోకి నూతనోత్సాహాన్ని నింపి బలోపేతం చేసుకుంటూ ఉండండి. తొందరలోనే మీరు ఆరోగ్యంతో హాయిగా ఉల్లాసంగా ఉంటారు. కర్కాటక రాశి ఓవర్వ్యూ. మీకు ముఖ్యులైన వారెవరో ఈరోజు మిమ్మల్ని అపార్థం చేసుకోవచ్చు. జాగ్రత్తగా మెలకువగా ఉంటూ మీ కథ ఏమిటో వారికి వివరంగా చెప్పండి. ఈ వ్యక్తి మీకు కావలసిన వాడైతే వ్యక్తిగతంగానూ మరియు వృత్తిపరంగానూ కూడా అతని నుండి దూరం అయిపోయేటట్లుగా కాకుండా జాగ్రత్తగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వ్యవహరించండి. కర్కాటక రాశి రొమాన్స్. ఈరోజు మీరు మీ ఆప్తులతో ప్రణయభరితమైన డేటింగ్ చేస్తూ ఉంటూ కాలక్షేపం చేసే రోజుని మీరు గమనిస్తారు. ఒకవేళ ఈ మధ్య మీ యొక్క ఉత్సాహం ఉరకలు వేస్తూ ఉంటే ఈ నైట్ అవుట్ చాలా మేలు చేస్తుంది మీకు. ఇతర వ్యక్తి కూడా పూర్తిగా ప్రేమించబడుతున్నారని ఆ ప్రేమను మనస్సులో దాచుకునే భావనతో ఫీల్ అయ్యేటట్లు చేయండి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ ప్రేమ ఆప్యాయత తిరిగి మీకు ఎన్నో విధాలుగా చూపించబడుతుందని మీరు గ్రహిస్తారు. కర్కాటక రాశి కెరియర్. ఈరోజు దూర ప్రాంతాల నుండి ఒక శుభవార్త మీకు అందుతుంది. ముఖ్యంగా మీరు అడ్మిషన్ కోసం అప్లై చేసినటువంటి విద్యార్థి అయినట్లయితే లేక ఒక వృత్తి నిపుణుడై ఉన్నట్లయితే, విదేశాలలో మరియు లాభదాయకమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లయితే విద్యార్థుల చదువు ఈరోజు వేగంగా సాగిపోతుంది. అలాగే మీ చదువు సంధ్యల మీదే మీ దృష్టి అంతా కేంద్రీకరించబడి ఫోకస్ చేయబడి ఉంటుంది. ఎక్కడ ఉండాలో అక్కడే సమృద్ధిగా ఉంటుంది. కర్కాటక రాశి ఫైనాన్స్. గత కొద్ది కాలంగా మీరు ఇల్లు కొనాలని ప్రయత్నిస్తూ ఉంటే ఈ రోజు నుండి రియల్ ఎస్టేట్ ప్రకటనలను చూడటం ప్రారంభిస్తారు. మీరు కొనేది ఉంటే ఈ రోజు ఈ దిశగా మీరు చేపట్టే చర్యలు దీర్ఘకాలంలో ఫలించవచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి. అందుచేత పేపర్ తీసి వాటి కోసం చూడడానికి బిడియపడకండి. కర్కాటక రాశి హెల్త్. జాగ్రత్తగా సాగిపోండి ఈ రోజున, లేకపోతే మీరు గాయపడే అవకాశం ఉంది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న సమయం ఇది. మీరు కొన్ని ముందు జాగ్రత్తలను తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు తీవ్రమైన గాయాలు ఏమీ తగలకుండా ఉండేందుకు మీరు చేసే అన్నింటిపైన మీ దృష్టిని ఏకాగ్రతను పెడుతూ ఉండండి. ముఖ్యంగా మీ చుట్టూ ఉండే కొన్ని మీకు రిస్క్ని కలిగించే విషయంలో పెద్దగా ఉండే నీటి సదుపాయాలు, ఎలక్ట్రిసిటీ మరియు ప్రమాదభరితమైన రోడ్ కండిషన్లు మీరు చాలా జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈరోజు మీరు ఏ విధమైన హాని కలగకుండా తప్పించుకోగలరు. సింహరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ జీవితంలో కొన్ని అంశాలు మీరు అనుకున్నట్లుగా మీరు కలగన్నట్లుగా జరగడం లేదని మీరు కాస్త దిగాలుగా చిరాకుగా ఉండవచ్చు. ఈరోజు పగటి కలలను కనడానికి వెనకాడకండి, కానీ వాస్తవంగా ఈ కలలను సాకారం చేసుకోవడానికి
ఏం చేయాలి అనే పరిస్థితిని సమీక్షించండి. విజయం మీదే. సింహరాశి రొమాన్స్. ఈ రోజు మీరు చాలా పొగడబడి ప్రశంసించబడుతున్నారని భావిస్తూ మీ చుట్టూ ఉండే వారిలో ఒకరి దృష్టిని ఆకర్షిస్తారు. కొద్దిపాటి హానికరంగా లేని పొగడ్తలు అన్నది వేరే విషయం, కానీ మీ ప్రణయాన్ని గురించి ఊహాలోకాలలో ఉంటూ మోసపోకండి. ఒంటరిగా ఉన్నవారు ఈరోజు కాస్త జాగ్రత్తగా ఉండాలి. తమపై అతి చనువు తీసుకునే వారి పట్ల. ఈ మధ్య వాతావరణం అంతా ప్రేమతో నిండి ఉండవచ్చు, కానీ వాస్తవంగా అదంత నిజమైనది కాకపోవచ్చు. ఈరోజు మీ పాదాలను భూమి మీద ఆంచి ఉండనివ్వండి. సింహరాశి కెరియర్. ఈరోజు ఒక ఉద్యోగ ఆఫర్ను గురించి మీ మస్తిష్కంలో తర్జన భర్జన జరుగుతూ ఉంటుంది. ఈ ఆఫర్ కూడా ఒక తెలియని చోట నుండే వచ్చి ఉండవచ్చు. ఒకవేళ ఇప్పటికే మీరు క్రొత్త ఉద్యోగం కోసం చూస్తూ ఉండకపోయినప్పటికీ కూడా రాబోయే ఈ పొజిషన్ గురించి పూర్వాపరాలను జాగ్రత్తగా పరిశీలించండి. అటు తరువాత ప్రస్తుతం మీరు పనిచేస్తున్న కంపెనీలో ఉన్న ఉద్యోగ భద్రతను కూడా వదులుకొని క్రొత్త ఉద్యోగంలో చేరటానికి తగిన కారణం ఉందా, అటువంటి ప్రయత్నం చేయదగ్గదేనా అని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి. మీ దీర్ఘకాలిక లక్ష్యాల వైపు చూడండి, మీకు మార్గదర్శకత్వాన్ని ఇవ్వటానికి. సింహరాశి ఫైనాన్స్. అద్దె ఇంటిలో ఉండే కొందరికి ఈరోజు వారి మార్గంలోకి అనేక అవకాశాలు వస్తున్నట్టు గమనిస్తారు. వారు ఎన్నాళ్ళు సొంత ఇంటి కోసం కనే కలలను వాస్తవం చేసుకోవడానికి వీలుగా ఇంటి రుణం కోసం దరఖాస్తు పెట్టుకోవడానికి ఇది సరైన టైము. వాణిజ్య ఆస్తిని కొనాలని చూస్తూ ఉండేవారికి లేక పెట్టుబడి పెట్టాలని ఆశిస్తూ ఉండేవారికి ఈరోజు కొన్ని ఆటంకాలను ఎదుర్కోవలసి రావచ్చు. అందుచేత అటువంటి నిర్ణయం ఏదైనా ఉంటే వాయిదా వేయటం మంచిది ప్రస్తుతానికి. సింహరాశి హెల్త్. లోతుగా ఉండే నీటి వద్దకు అతి సమీపంగా వెళ్ళకండి. మీరు ఒక మంచి నైపుణ్యం గల ఈతగాడైతే తప్ప. నీటి ప్రమాదాలు జరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. అందుచేత ఈరోజు మీరు నీటిని పరీక్షించే రోజు కాదు. ఇది వాస్తవంగా కానీ లేక అలంకారప్రాయంగా కానీ ఏమైనా కానివ్వండి, సహజమైన నీటి చెరువులు లేక ఇతర నీటి నిల్వలు ఉన్న చోటుకు దూరంగా ఉండండి. కన్యా రాశి ఓవర్వ్యూ. వివరించలేనటువంటి సరైన కారణాలను చూపలేనటువంటి భయాలు మిమ్మల్ని గాబరా పెట్టి మీలో ఆందోళనను పుట్టించవచ్చు. తెలియని కారణాలతో మీరు అనవసరంగా భయపడకండి. ఇటువంటి అనవసరపు టెన్షన్లను మీ మీద వేసుకోకండి. ఈ ప్రస్తుత సమయంలో వీటన్నిటికీ బలమైన ఒక పునాది గాని సహేతుకమైన ఆధారం గాని లభించే వరకు ఓపిక పట్టండి. కన్యా రాశి రొమాన్స్. ఒక వ్యక్తితో మీరు జీవితాంతం సంబంధం బాంధవ్యం పెట్టుకుని కట్టుబడి ఉండాలని సిద్ధపడి ఆలోచిస్తున్నప్పటికీ మీరు ఏమి ఆశిస్తున్నారు నిజంగా అన్నదాని గురించి సింహావలోకనం చేసుకోవాలి. ఈరోజు వివాహం అన్నది మీరు ఇంకొక వ్యక్తి యొక్క ఆశయాలకు కోరికలకు మీ హృదయంలో స్థానం కల్పించగలగాలి. అందుచేత మీ ప్రణయ మార్గంలోకి అడుగుపెట్టే ముందు దీనిని గురించి మీరు సీరియస్గానే ఆలోచిస్తున్నారని నిర్ధారించుకోండి. కన్యా రాశి కెరియర్. ప్రతికూల పరిస్థితులలో ఆత్మవిశ్వాసమే చివరకు విజయాన్ని సాధించడానికి మార్గాన్ని చూపిస్తుంది. పాజిటివ్గా ఉండే ఆలోచనలతో మీలో ఉండే అవకాశాల పట్ల ఇంకా ఎక్కువ విశ్వాసం కలిగి ఉండేటట్లు చేస్తుంది. ఈ విధమైన ఆత్మవిశ్వాసాన్ని ఆసరాగా తీసుకుని మీ ఉద్యోగంలో ఉన్నత శిఖరాలకు చేరుకోండి. ఈ విజయం కోసం మీరు ఇన్నాళ్లు కష్టపడి కృషి చేశారు. ఇటువంటి ప్రశంసలకు మీరు అర్హులే. కన్యా రాశి ఫైనాన్స్. ఇది మీకు చాలా లాభదాయకమైన రోజుగా గమనిస్తారు మీరు. అలాగే వ్యాపారంలో మీ ఊహలన్నీ కూడా విజయవంతమవుతాయి అన్నట్లు కనిపిస్తోంది. కొత్త వ్యాపారంలో కొంచెం రిస్క్ను తీసుకోండి. ఒకవేళ మీరు ఒక వృత్తి నిపుణుడి వద్ద నుండి మీ ఆస్తి విషయంలో మీరు ఎంచుకునే ఆప్షన్ దేనిపై చూపించాలన్న విషయంపై ముందుగా ఎవరితో మాట్లాడాలి అని సలహా తీసుకోండి. కన్యా రాశి హెల్త్. భౌతికంగా మీకు ఎదురయ్యే సమస్యలన్నింటికీ మూల కారణాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అవసరం అనిపిస్తే ఒక క్వాలిఫైడ్ మెడికల్ ప్రాక్టీషనర్ సలహాను తీసుకోండి. వ్యాధి లక్షణాలకు చికిత్స చేయడానికి బదులుగా కౌంటర్ మీద మీ అంతటి మీరే తీసుకునే మందులే ఈ విధంగా మిమ్మల్ని వ్యాధి ముదిరిపోయేలా చేసి ఇంతవరకు తీసుకొచ్చాయి. ఈ మాదిరి రుగ్మతలను మూలంలోనే నిర్మూలించడానికి ప్రయత్నం చేయండి, లేకపోతే అవి మళ్ళీ తిరగబెట్టవచ్చు. తులారాశి ఓవర్వ్యూ. ఈరోజు మీకు జీవితంలో ఉపయోగపడే సలహాలనిచ్చే మీకంటే సీనియర్ ఒకరు మీకు తటస్థపడవచ్చు. మీరు ఆయన సలహాను కోరి ఉండకపోవచ్చు, కానీ అది మీకు చాలా ఉపయోగకారిగా, ఆశ్చర్యకరంగా, చేతికి ఉపయోగపడేదిగా కనిపిస్తుంది. అనుకోని ఈ దేవుడు లాంటి వ్యక్తికి మీరు ఎల్లకాలం రుణపడి ఉంటారు. తులారాశి రొమాన్స్. ఈరోజు మీరు మీ సంబంధ బాంధవ్యం నుండి విడిపోవటం, తత్ఫలితంగా మీరు కొంత డిసప్పాయింట్ అవ్వటం సంభవించే అవకాశం కనిపిస్తోంది. ఈ విడిపోవడం అన్నది వాస్తవంగా తప్పించుకోదగినది. మీరిద్దరూ ఒక చోట కూర్చొని మీలోని భావావేశాలను
ఇంకా స్పష్టంగా తెలియజేసుకుంటూ తరచూ కలుసుకుని మాట్లాడుకుంటూ ఉన్నట్లయితే ఇది సాధ్యం. ఇద్దరూ కలిసి మాట్లాడుకోవటంలో ఉండే ఫలితాన్ని, శక్తిని తక్కువగా అంచనా వేయకండి. అది మీ తలనొప్పిని, మీ మార్గంలో ఉండే అనేక ఆటంకాలను చాలా వరకు తప్పించగలదు. తులారాశి కెరియర్. అధిక స్థాయిలో పనిచేయగల సామర్థ్యం ఉన్న ఉద్యోగస్తులను ఈరోజు ఆఫీసులో మీరు గుర్తించి వారిని వేరు చేయండి. శిక్షణ కోసం మరియు మెచ్చుకోవడం కోసం కూడా. మీ వద్ద నుండి వారికి కొంత ప్రోత్సాహం లభిస్తే మీ ఉద్యోగులందరూ పనిలో అమితమైన ఆసక్తితోనూ, వినయ విధేయతలతోనూ, అంకిత భావంతోనూ పనిచేయడానికి ముందుకు వస్తారు. అందుచేత మీకు వారంటే ఎంత విలువైన వారో, ఎంత కావలసిన వారో తెలుసుకునేటట్లు చేయండి. దీర్ఘకాలములో మీ లక్ష్య సాధనలో ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. తులారాశి ఫైనాన్స్. మీ రాబడిని గురించి, ఖర్చులను గురించి కాస్త వాస్తవంగా ఆలోచిస్తూ ఉండండి. ప్రస్తుతం మీ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి కాబట్టి అరువుపై ఏమీ కొనవద్దు. అది తప్పనిసరి అయితే తప్ప. మార్కెట్లో దొరికే విలాస వస్తువులతో మీరు ఆకర్షింపబడవచ్చు అనవసరంగా. కానీ మీరు మాత్రం మీ ఖర్చులను అదుపు చేసుకోవాలి. కేవలం మీకు కావలసిన వాటి వరకే. క్రెడిట్ కార్డులు తీసుకోవటం చాలా సులభమైన విషయం, కానీ తిరిగి చెల్లింపులు చేయటమే అసలైన అతి కష్టమైన విషయం అని గుర్తుంచుకోండి. తులారాశి హెల్త్. మీలో ఉద్రిక్త స్థాయిలు పెరిగిపోతూ మీ శక్తి స్థాయి దిగజారిపోతున్నట్టు గమనిస్తారు మీరు. అయితే అనుకోని ఒక చెడు వార్త మీ శక్తి స్థాయిలను ఇంకా అధికంగా క్రిందికి దిగజార్చకుండా కాపాడుకుంటూ అప్రమత్తంగా ఉండండి. ప్రశాంతంగా ఉండండి. మీ మీద మీరే ఒత్తిడిని తీసుకురాకండి. ప్రస్తుతం మీకు కావలసిందల్లా కాస్త విశ్రాంతి, అలాగే కాస్త యోగా కూడా. ఇవి మీకు ఈరోజు ఒక అద్భుత ప్రపంచాన్ని సృష్టిస్తాయి. వృశ్చిక రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ సమీప బంధువులు, స్నేహితులు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు వారి సహాయాన్ని కోరుతున్నట్లయితే మీ మిత్రుల నుండి, మీ కుటుంబ సభ్యుల నుండి అందే సహాయ సహకారాలను పూర్తిగా ఉపయోగించుకోవలసిన అవసరం ఉంది. వారందించే సహాయ సహకారాలు మీకెంత విలువైనవో మీకు అర్థమవుతుంది. వృశ్చిక రాశి రొమాన్స్. ఈరోజు మీ ప్రణయ జీవితంలో తలెత్తే కొన్ని అంశాలను గురించి జాగ్రత్తగా ఉండండి. ఇవి మీకు, మీ భాగస్వామికి మధ్య రావచ్చు, లేకపోతే మీ తల్లిదండ్రులకు మీ భాగస్వామికి మధ్య రావచ్చు. అది ఒక చిన్న అపోహ, అపార్థం వంటిదైనా అయి ఉండవచ్చు, లేకపోతే ఒక చిన్న కలహమైనా కావచ్చు. కానీ ఇది ఇంటిలో ఉండే సమతౌల్యాన్ని పాడు చేయవచ్చు. ఇద్దరి మధ్య విషయాలను చక్కదిద్దడానికి మీరు కొంత టైంను వినియోగించడానికి ప్రయత్నించండి. వృశ్చిక రాశి కెరియర్. ఆఫీస్ నుండి బయటపడి ఒక ఎగ్జిబిషన్కో లేక ఒక సెమినార్కో వెళ్ళండి. మీ వృత్తికి సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని గురించి ఆకలింపు చేసుకోవడానికి మీ బిజినెస్ కార్డులను సిద్ధంగా బయటకు తీసి పెట్టుకోండి. మీ ప్రత్యేకమైన వృత్తి రంగంలో కూడా మీ కాంటాక్టులను విస్తరింపజేసుకోవచ్చు. క్రొత్త వారిని కలవడంలో ఫ్రీగా ఓపెన్ మైండ్తో ఉండండి. వారితో మాట్లాడేటప్పుడు మీ కాంటాక్ట్ వివరాలను కాబోయే క్లయింట్లతో పంచుకోండి. ఇటువంటి వృత్తి సంబంధాలను విస్తృతపరచుకొని ఫలితాలను పొందటానికి. వృశ్చిక రాశి ఫైనాన్స్. మీ ఖర్చులపై అదుపు పెట్టండి. బాగా కనపడాలనే తాపత్రయంతో అనవసరమైన, అనాలోచితమైన ఖర్చులు చేయకండి. ఈరోజు మీ జేబులో ఉన్న డబ్బు మీ జేబుకు చిల్లు పెట్టి మీ నుండి తప్పించుకుపోవాలని చూస్తున్నట్టు మీరు భావిస్తూ ఉండవచ్చు. దానిని ఎలాగైనా సరే ఖర్చు చేసేయాలని ఆసక్తితో. ఏమైనా గత కొద్ది కాలంగా మీరు ఈ విధమైన ఆత్మస్థుతి, ఆత్మసంతృప్తి కోసం చాలా తాపత్రయపడిపోతున్నారు. మరోసారి ఆలోచించండి. ఏమైనా సరే ఇప్పుడు మీరు కొంత సొమ్ముని ఖర్చు చేయాలని చూస్తూ ఉంటే స్నేహితులతో కాలక్షేపం చేయండి, మితంగా, పొదుపుగా కొనుగోలు చేస్తూ. వృశ్చిక రాశి హెల్త్. ఈ మధ్య కాలంలో మీ ఆరోగ్యం కాస్త కుంటుపడ్డా ఈరోజు మీరు ఒక శుభవార్తను అందుకోవాలి. మీ ఒత్తిడి స్థాయి తగ్గిపోయిందని, తిరిగి మీరు ఆరోగ్యంగా ఉండగలరని. కుదుటపడ్డ మీ ఆరోగ్యాన్ని చూసి ఆనందిస్తూ కాస్త మంచి గాలితోనూ, ఫ్రెష్ వ్యాయామంతోనూ గడిపేయండి ఈరోజు. ధనుర్రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ మైండ్కు కావలసిన శాంతి కోసం, ప్రశాంతత కోసం వెతుకుతూ మీరు దానికోసం ముందు మీలోనే వెతకండి. అది మీలోనే ఉన్నట్లు మరెక్కడో లేదని మీరు గ్రహిస్తారు. దీనికి ముందస్తుగా మీరు ధ్యానం చేయటం మొదలుపెట్టండి. లేకపోతే అంతర్లీనంగానే మీరు ప్రగతిని సాధించే మార్గాలను అన్వేషించండి. ధనుర్రాశి రొమాన్స్. ఈరోజు మీ భాగస్వామితో చిన్న చిన్న విషయాలలో కలహాలు పెట్టుకుంటున్నట్లు మీరు గమనిస్తారు. అవి ఎలా మొదలవుతున్నాయో కూడా మీకు సరిగ్గా తెలియదు. ప్రస్తుత తరుణంలో మీ చేతిలో ఉన్న సమస్యలపైన మీరు ఫోకస్ చేస్తూ ఉండండి. కనీసం మీ భాగస్వామిపై గుడ్డిగా దాడి చేయకుండా మామూలుగా సాగిపోతూ ఉండి ఆరోగ్యకరమైన మీ సంబంధ బాంధవ్యాలలో ఇది ద్వేషం మరియు అహాన్ని నింపడానికి విత్తనాలను జల్లుతుంది. మీ లాంగ్వేజ్ స్కిల్స్ను ఉపయోగించి
అన్ని అపోహలను అపార్థాలను చక్కబెట్టండి ఈరోజు. ధనుర్రాశి కెరియర్ పనిపరంగా ఈరోజు ఒక ఫలవంతమైన రోజు మీకు. మీరు కష్టపడి పనిచేస్తున్న ప్రాజెక్టులు గడించే లాభాలను, క్రింది స్థాయిలో కూడా పెరుగుదలను కలిగిస్తుందని మీరు గ్రహించగలరు. మొత్తం మీద మీ ఉద్యోగం సరైన పంధాలనే పురోగమిస్తోంది. అందుచేత మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి బాగా ఫోకస్ చేయాల్సి వస్తుంది. మీ పనితనాన్ని అందరూ గమనిస్తూనే ఉన్నారు. మీరు సరైన టైములో సరైన రీతిలో సత్కరించబడతారు. ధనుర్రాశి ఫైనాన్స్ మీరు వివరంగా తయారు చేసుకున్న మీ ఆర్థిక ప్రణాళిక ఈ రోజు మీకు బాగా ఉపకరిస్తుందనే సూచనలు కనిపిస్తున్నాయి. మీ బడ్జెట్ను సరైన విధంగా నిర్వహించుకోవడం వల్ల, అలాగే మీ ఆర్థిక విషయాలపై సరైన అవగాహన కలిగి ఉండటం వల్ల మీ డబ్బును సరైన విధంగా ఖర్చు చేసుకునేందుకు వీలవుతుంది. దీని ద్వారా మంచి లాభాలు వస్తున్నట్లుగా కూడా మీరు గ్రహించగలరు. వెంటనే సరైన బడ్జెటింగ్ మీ బ్యాంక్ అకౌంట్ కూడా పెరగడానికి దోహదం చేస్తుంది క్రమేపీ. ధనుర్రాశి హెల్త్ ఈ రోజు ఎలర్జీలు వచ్చి మిమ్మల్ని పీడించవచ్చు అని తెలుసుకుని జాగ్రత్తగా ఉండండి. మందులను అందుబాటులో ఉండేటట్లుగా పెట్టుకోండి. మీకు ఎలర్జీ తొందరగా వచ్చే అవకాశం ఉంటే కొద్దిగా సరణితో ముక్కు దిబ్బడగా ఉండటం, తలనొప్పి రావడం వలన కూడా జరగవచ్చు. అందుచేత ఆఫీసులో ఎక్కువగా పనిచేయకండి. కావలసినంత విశ్రాంతిని తీసుకోవడం మర్చిపోకండి. తొందరలోనే మీరు బాగవుతారు. మకర రాశి ఓవర్వ్యూ ఆధ్యాత్మిక చింతనతో ఈరోజు మీరు చాలా ఆకలిగా ఉన్నారు. అంతర్గతంగా మీరు ఎటువైపు పోతున్నారో తెలుసుకోవలసిన బలమైన అవసరం ఉంది. అన్ని విధాలా మీకు మీ యొక్క మూలాలను గురించి తెలుసుకోవాలనే తపన, జిజ్ఞాస, ఆరాటం మీకు తప్పకుండా మంచిని చేస్తూ లాభాన్ని సమకూరుస్తాయి. మకర రాశి రొమాన్స్ ఈరోజు మీ భాగస్వామి మీ పట్ల నిజంగా అతుక్కుపోయేటట్లు ఉండడం గ్రహిస్తారు. మీరు ఈరోజు మీకు ఇది ఒక ప్రణయభరితమైన రోజు. రోజంతా కళ్ళల్లో ప్రేమను, ఆప్యాయతను నింపుకొని మీ వంకే చూస్తున్నారు. మీరు కూడా వాళ్ళు మిమ్మల్ని ఏకాగ్రతతో చూస్తూ ఉండటం ఇష్టపడతారు. ఇదే మాదిరి ప్రేమను వారికి తిరిగి ఇవ్వండి. మీరు వాళ్ళ చూపుల్లో మినుగు తేలిన తరువాత వారు మీ పట్ల ఎంతగానో చూపే శ్రద్ధాశక్తుల్లాగే మీ ప్రేమను అందుకోవటానికి అమితాశక్తిని ప్రదర్శిస్తారు. మకర రాశి కెరియర్ క్రొత్త ఉద్యోగాన్ని గురించిన వార్తను వినాలని మీరు ఎదురు చూస్తూ ఉంటే అటువంటి శుభవార్త ఈరోజు మీకు అందుతుంది. పాజిటివ్గా ఉండి మీలోని ఆలోచనలను ప్రవహిస్తూ ఉండనివ్వండి. కష్టంలో ఉన్నారు ఇప్పుడు, సరిపోయేంత ధైర్యం, ఉత్సాహం కావాలి ఇప్పుడు. అవి మీలో ఉన్నాయి పుష్కలంగా. అన్ని అవకాశాలను పరిశీలించండి, క్రొత్త పుంతలు తొక్కబోయే ముందు. మకర రాశి ఫైనాన్స్ భూమిని, ఆస్తిని లేక వాణిజ్య ప్రాంగణాలను కొనడం ద్వారా ఈరోజు మీరు లాభాలను గడిస్తారు. ఎందుకంటే ఇటువంటి లావాదేవీలన్నింటిలోనూ మీకు లాభమే వస్తుందని సూచనలు ఈరోజు బలంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇటువంటి లావాదేవీల నుండి ఆకస్మికంగా లాభాలు వచ్చే బలమైన అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీరు ఏదైనా ఆస్తిని కొనడానికి సిద్ధమై ఉంటే గో హెడ్, ముందుకు సాగిపోండి ఇప్పుడే. మీరు చూడాలని ఆశపడుతూ ఉండే రియల్ ఎస్టేట్ ప్రకటనలను వెబ్సైట్లో బ్రౌజ్ చేయండి ఈరోజు వెంటనే. మకర రాశి హెల్త్ ఈరోజు ఆరోగ్యం విషయంలో మీరు కొంచెం కష్టతరమైన, పుష్టికరమైన వ్యాయామం చేయవలసి ఉంటుంది. ఈరోజు మరికొంత శ్రమ పడండి. మామూలుగా కంటే మీరు వాస్తవంగా ఈరోజు ఒక క్రొత్త విధానాన్ని మొదలు పెడతారు. కార్డియో ఎక్సర్సైజులపై ఫోకస్ చేయండి. అప్పుడు చూడండి అది మిమ్మల్ని ఎంత బలవంతులుగా చేస్తుందో. మొదట్లో మీరు కాస్త అలసిపోయినట్లు అనిపించినా చివరికి అది మీ ఆరోగ్యంలో ఎంత మేలు కలుగజేస్తుందో గమనించగలరు. కుంభరాశి ఓవర్వ్యూ ఈరోజు మీకు, మీ కుటుంబానికి మధ్య సంభవించే వాదనలతో మీ మూడ్ కొంచెం చికాకుగానే ఉంటుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ కాస్త ముందంజలోనే ఉన్నట్లున్నారు. అందుచేత వారితో వివాదాలు ఏమీ లేకుండా సున్నితంగా, జాగ్రత్తగా మెలగాలి. అలాగే సమయానుకూలంగా అవసరాన్ని బట్టి మీ మనోభావాలను వ్యక్తీకరించండి. కుంభరాశి రొమాన్స్ ఈరోజు మీరు ఒక వింత వ్యక్తిని కలుసుకోవచ్చు. ఇతరులతో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏమైనప్పటికీ ఇటువంటి వారు తిరిగి మరోసారి సంబంధాన్ని కలుపుకోవాలని చూస్తూ ఉండవచ్చు. ఇప్పుడే ఎవరితోనో వారు విడిపోయి ఉండవచ్చు. కాబట్టి వారిని గురించి తెలుసుకోవడంలో మీరు రిలీఫ్గా ఫీల్ అవ్వచ్చు. అయితే ఏ విషయంలోనూ కూడా కొత్తగా ఎవరితోటి సీరియస్గా పెట్టుకోవద్దు. ఈరోజు మీ టైంని తీసుకోండి. ప్రారంభంలోనే అసంబద్ధంగా, అర్ధరహితంగా ఉండే దేనిలోనూ కూడా మీరు వేలు పెట్టకండి. కుంభరాశి కెరియర్ పనిచేసే చోట మీ సహోద్యోగులతో మీరు ఓడిపోవడం అనే దుస్సంఘటన చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈరోజు ప్రశాంతంగా ఉండలేకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ప్రస్తుతానికి మీరు మీ నోటిని అదుపులో ఉంచుకుంటేనే మంచిది. ఈరోజు మీలోని పరిపక్వతను చూపించండి.
మీరు గౌరవింపబడతారు, మర్యాదను కూడా పొందుతారు. కుంభరాశి ఫైనాన్స్. మీరు చేసే పనిలో మీకున్న అనుభవానికి థ్యాంక్స్. పనిచేసే చోట నుండి వచ్చే శుభవార్త ఒకటి మీకు ఆర్థిక లాభాలను తీసుకురావటం ఖాయం. మీ యజమానికి మీరు కొంత డబ్బు వచ్చేటట్లు చేయగలుగుతారు. తిరిగి మీకు కూడా మరికొంత డబ్బు కూడగట్టుకుంటూ మీ ఉద్యోగానికి, మీ ఆర్థిక పరిస్థితికి ఇటువంటి అభివృద్ధిని కష్టపడి సంపాదించినటువంటిది. అవి మీకు న్యాయంగా చెందవలసినవి. వాటికి మీరు అర్హులు కూడా. మీరు కష్టపడి చేసిన కృషికి, శ్రమకు మీ భుజాన్ని మీరే తట్టుకోండి ఒకసారి. కుంభరాశి హెల్త్. ఈ మధ్యకాలం అంతా మీకు తలనొప్పి, ఒళ్ళు నొప్పులు మయం అయి ఉండవచ్చు. అయితే ఈరోజు మీకు కాస్త ఉపశమనం లభిస్తుంది. ముందు కాలానికి సిద్ధంగా మీరు మీ మైండ్ని రిలాక్స్ అవనివ్వండి. అలాగే శారీరకంగా కూడా. ఇటీవల కాలంలో ఆరోగ్య సంబంధిత అంశాలు ఏమైనా తలెత్తి ఉంటే వాటిని ఈరోజు మీరు చక్కబెట్టుకోవచ్చు. జీవిత శైలిలో కాస్తంత మార్పును తీసుకువస్తూ మంచిగా మారిన మీ మూడ్, మీ ఆరోగ్యం కూడా మెరుగవడానికి దోహదపడవచ్చు. మీనరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీలో ఉన్న పూర్తి వాక్చాతుర్యాన్ని మీ చుట్టూ ఉండేవాళ్ళు, మీ స్నేహితుల మధ్య నెలకొన్న టెన్షన్ను సామరస్యం వహిస్తూ పోగొట్టడానికి మీరు ఉపయోగించాలి. అయితే ఈ డ్రామాలో అనవసరంగా ఇరుక్కుపోకండి. కానీ మిమ్మల్ని మీడియేటర్గా పిలిచే మీ ప్రత్యర్థులందరూ మిమ్మల్ని ఎంత అభిమానించే రోజు దగ్గరలోనే ఉంది. మీనరాశి రొమాన్స్. ఆపోజిట్ సెక్స్ వారితో ఈరోజు మీరు స్నేహం చేయవచ్చు. అలాగే ప్రణయభరితమైన అవకాశాలు కూడా బలంగా కనిపిస్తున్నాయి. ఇంట్లో కూర్చోకండి ఊరికే. కొంతమంది స్నేహితులతో కలిసి సోషలైజ్ చేయగలిగిన అవకాశం ఉన్నప్పుడు కూడా ఈరోజు రాత్రి మీకోసం ఏం ఎదురు చూస్తుందని మీరు ఆశ్చర్యపోవచ్చు. మీరు కొంతమంది ఆసక్తికరమైన, చమత్కారభరితమైన వారిని కలుసుకోవచ్చు. కనీసం వారిలో ఒకరు మీ దృష్టిని ఆకర్షించగలరు. మీ అభిరుచిని గురించి వెల్లడించడానికి మీరేమీ సిగ్గుపడకండి. చాలా ఉత్తేజకరమైనది ఏదో ఈరోజు మీకోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు. మీనరాశి కెరియర్. ఇటీవల కాలంలో మీరు ఉద్యోగాన్ని మారాలని చూస్తున్నారు, కానీ ఇంతవరకు ఏమీ కాలేదు. అయితే ఈరోజు మీ సహచరుడు కానీ, మీ సహోద్యోగి కానీ మీరు ఆపన్నహస్తం ఇవ్వవచ్చు. ఈ సహాయాన్ని స్వీకరించండి కృతజ్ఞతలతో. ఎందుకంటే మీరు ఎక్కడికి చేరుకోవాలనుకున్నారో అక్కడికే చేరుకుంటారు. ఉద్యోగ ద్వారాలను ఎప్పుడూ మూసివేయవద్దు. మీనరాశి ఫైనాన్స్. భవిష్యత్తుకై మీరు చేయి పెట్టుబడులపై ఉండే వివిధ అవకాశాలను జాగ్రత్తగా పరిశీలించవలసిందిగా సలహా ఇవ్వబడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఫండ్స్ లో మీరు పెట్టుబడి పెట్టాలని యోచిస్తూ ఉంటే వాటిని గురించి మీ స్టాక్ బ్రోకర్ తో మాట్లాడండి. అయితే మీరు ఇంకా స్టాక్ మార్కెట్లోకి రావటానికి సిద్ధంగా లేకపోయినట్లయితే ఇంటి మరియు ఆస్తికి సంబంధించిన అవకాశాలపై ఇంకా మెరుగుపరుచుకోవాలని ఆలోచిస్తూ ఉంటే జాగ్రత్తగా మీరు వేసే ప్రణాళికలు, వ్యూహాత్మక రచనలు ఈ రోజు మీకు గొప్ప దీర్ఘకాలిక లాభాలను తెచ్చిపెట్టే రోజు. మీనరాశి హెల్త్. ఈరోజు మీరు చాలా హాయిగా ఒక సొగసుగాడిలాగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో వాతావరణ పరిస్థితులు సరిగ్గా లేక మీరు అనుభవించిన ఇబ్బంది నుండి బయటపడిన ఇది ఒక మంచి శుభసూచకం, ఆహ్వానింపతగ్గదే. ఈ రోజు మీ శరీరాన్ని చక్కదిద్ది నిర్దిష్టమైన శరీర వ్యాయామంపై ఫోకస్ చేయవలసిన రోజు. ముఖ్యంగా కండరాల గ్రూప్ విషయంలో. కానీ మీ కండరాలకు అతిగా నొప్పిని కలిగించకండి. మీ వ్యాయామం తర్వాత ముందుకు వెనుకకు వంగుతూ సాగుతూ చేయడం మర్చిపోకండి.